అందరికీ నమస్కారం. ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ఎర్లీ మార్నింగ్ 4 గంటలకి దత్తి గారు ఫోన్ చేసి మన ప్రోగ్రాం ఏంటి, ఆ వయసులో డైరెక్టర్ గారు నాకు 25 సంవత్సరాల నుంచి మిత్రులు స్నేహితులు, మేము మద్రాసు నుంచి పరిచయము. ఈ సినిమాని పేర్లు చెప్పకూడదు, నేను రిలీజ్ చేయడానికి వెళ్తే ఏమయ్యా ఇది కమర్షియల్ సినిమా కాదు, నువ్వెందుకు టేకప్ చేసావు, నా చేతితోటే మీకు మెగాస్టార్ సినిమా ఇచ్చాను, బాలయ్య బాబుది ఇచ్చాను, ఎన్టీఆర్ది ఇచ్చాను, ఎంతో పెద్ద చిత్రాలు ఇచ్చాను సార్, కంపల్సరీగా దీన్ని ఎండి తెర పైన నడి సెంటర్లో లక్ష్మీకర్లో హైదరాబాద్ సిటీలో తెరపైన చూపించాలని నాకు కోరిక సార్. అంటే ఇది కమర్షియల్ కాదంటే టికెట్లు మేము కట్ చేస్తాం సార్, జనాలు ఎలా వస్తారంటే నిండా మన సినిమా ఉంటాయి. ఈ మొత్తం కేవీ రమణాచారి గారు అద్భుతమైన సార్, అట్లాగే విజయవాడ, గుంటూరు. అయితే టెక్నికల్గా ఈ చిత్రానికి నేను ఏం చేశానంటే 99 సంవత్సరాల వరకు ప్రపంచంలో ఈ చిత్రం తెలుగులో ఎక్కడ ప్రదర్శించాలన్నా కీబు, ఈఎఫ్ఓ, పిఎఫ్డి, సోనీ, సరసనాలో ఇంకొక 20 సంవత్సరాల ముందు రాబో టెక్నాలజీకి సిప్లో కానీ ప్లేట్లో కానీ థియేటర్లో కానీ ఎక్కడైనా దీన్ని ప్రదర్శన చేయొచ్చు. అలా లోడ్ చేసి డిపాజిట్లు చేసి పెట్టించాను. దీని పోస్టర్లు కూడా ఉన్నాయి. 50వ రోజు ఇదే చిత్రం లక్ష్మీకాంతలో ఒక షో వేస్తున్నాం, బ్లాక్ చేసి పెట్టాను. మళ్ళీ 100వ రోజు ఇదే చిత్రాన్ని అదే లక్ష్మీకాంతలో ప్రదర్శిస్తున్నాం, అది బ్లాక్ చేసి పెట్టాను. ఇంత చక్కటి చిత్రాన్ని నాకు ఇచ్చినందుకు రాజేంద్ర గారు, డైరెక్టర్ గారు, దత్తి గారు, దీన్ని తమిళ్లో, మలయాళంలో, కన్నడంలో, హిందీలో డబ్ చేసి అతి తక్కువతో హై క్వాలిటీలో ప్రపంచమంతా అన్ని భాషల్లో రిలీజ్ చేయాలని నా కోరిక. దానికోసం నేను ప్రయత్నం చేస్తున్నాను, దాని వర్క్ జరుగుతుంది. ఇంత మంచి చిత్రాన్ని నిర్మించినందుకు అందరికీ ధన్యవాదాలు, నటించిన వారికి అందరికీ. కానీ చిత్రం రిలీజ్ ముందు నా జీవితంలో ఒక సవాళ్ళుగా ఈ చిత్రాన్ని తీసుకొని ఎంతో కష్టపడి రిలీజ్ చేశాము. ఇప్పుడు ఎప్పుడు రేపు 100 సంవత్సరాల వరకు ఈ చిత్రాన్ని ఎవరైనా చూడటానికి మన సినిమా అన్ని టెక్నాలజీలో లోడ్ చేసి పెట్టించాను. ఉంటాను. థ్యాంక్ యూ. ఆడిన